డేస్ బ్యాక్ మాట్లాడింది. అంటే మంచిగా ఉండు అట్లా ఇట్లా చెప్పింది. సరే అని చెప్పేసి అన్నా. నాతో మళ్ళీ నిన్న మొన్న 1 o'clock నాకు మెసేజ్ చేసింది. హాయ్ అని చెప్పి పెట్టింది. మళ్ళీ తర్వాత నిన్న ఈవినింగ్ 6 o'clock కూడా పెట్టినుండే. అంటే రిప్లై ఇవ్వమా అని చెప్పి పెట్టింది. అయితే ఆమె కాదని చెప్పి నాకు అర్థమైపోయింది. ఆయన పెట్టిండు అది మా అక్క కాదు. అయితే నేను ఏం చేసిన చెప్పు అని చెప్పేసి పెట్టిన. మళ్ళీ తర్వాత తిన్నరా అని పెట్టింది. అది ఆమె పెట్టలేదు, వాడే పెట్టిండు. నేను ఇక ఏం పెట్టకుండా పడుకుంది. ఇక అంతకుముందు 3 days బ్యాక్ మాట్లాడినప్పుడైతే ఇక ఏం చెప్పలేదు. మంచిగా ఉండు, అమ్మ డాడీని అయితే మంచిగా చూసుకో అని చెప్పేసి అని చెప్తాది. ఎప్పుడు అదే చెప్తుండే. అంటే నేను ఇక మహేందర్ రెడ్డి వేధిస్తుండేనా? అసలు ఏం జరుగుతుండే? మా అమ్మ నాన్నకైతే చెప్పకుండే సార్. నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట. అయితే చెప్పింది. ఆమె చెప్పకుండా నాకు అర్థమైపోతుండే. అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది నన్ను పిసికిండు అని చెప్పేసి అంటుండే. అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి చెప్పింది. చాలాసార్లు కూడా కొట్టిండు. మస్తు బాధపడ్డది. ఇక నాతో చెప్తున్నాయి కానీ అమ్మ డాడీకి అయితే టెన్షన్ పెట్టొద్దని చెప్పనియకుండే. వాళ్ళతోనైతే ఏం చెప్పది కూడా. మీతో లాస్ట్ లో ఏం మాట్లాడింది? ఫోన్ మెసేజ్ కానీ ఫోన్ లో కానీ? నాతో ఏం మాట్లాడలేదు సార్. మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి నాకు ఫీవర్ వచ్చింది, నేను మాట్లాడానని చెప్పేసి చెప్పిన. అమ్మని మాట్లాడింది. అంటే మంచిగా ఉండు అని చెప్పేసి అమ్మకి చెప్పింది. ఇంకా అంతే, ఏం మాట్లాడలేదు. ఇక ఏమన్నా కుడుతుండేనా? డైలీ పైసలు అడుగుతుండేనా? అసలు బంగారం ఏమన్నా ఏం అడగలే. ఒక 1 month బ్యాక్ అన్నాడంట. మా అమ్మతో చెప్పింది, నాతో చెప్పింది. 1,00,000 రూపాయలు ఇవ్వను, మీ అమ్మని మీ డాడీని అడుగు, అవసరం ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. అంటే అమ్మ ఇట్లా అంటుండమ్మా కావాలంట. అంటే డాడీకి చెప్తే తిడతాడు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలైనా అని చెప్పేసి మళ్ళీ ఇస్తాడంటమ్మా అని. అంటే మహేందర్ రెడ్డి చెల్లెల్ని నరకడం కానీ ఇట్లా చంపేయడం ఎట్లా? ఇంతకు ముందు కూడా చాలా మందిని యూజ్ చేసుకోండి సార్. మహేందర్ రెడ్డి ఒకప్పుడు నా చేతితో లవ్ లెటర్ ఇప్పించి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. నాకు తెలుసు కానీ మా అక్క ఏం తప్పు చేయలేదు. మా అక్కని ఎట్లా చంపిండో వాడిని కూడా ఎట్లనే చంపేయాలి. వద్దు, మా అక్కని తీసుకుని వాడి ఇంటి ముందర రావాలి. వాడిని నేను చంపేస్తాను నా చేతులతోనే. మా అక్క ఏం పాపం చేయలేదు, చంపిండు. అట్లనే వదిలేసేది ఉండే. ముక్కలు ముక్కలు నరికి మరి ఎందుకు అట్లా పడేయాల్సి? మీరు చెప్పండి, ఎంతగానో మీరు ఒక్కసారి ఆలోచించండి. నాతో మస్తు సార్లు అంటుండే, నువ్వు గొడవ పడ్డా కానీ ఉండక అవసరం లేదు, ఎక్కడైనా పోయి ఉందాం నువ్వు నేను అని చెప్పేసి అంటుండే సార్. అయితే నీ కడుపులో ఉన్న పిల్లనైనా చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి అంటుండే. నేను ఏం చేసుకొని పెడతా, నేను మంచిగా ఉంటా, నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుండే. ఆమెకు బతికే అంటుంటుండే సార్. మా అమ్మ నాన్నని కాదనుకొని పోయింది, ఆడు కూడా కాదనుకొని పోయి చాలాసార్లు హాస్టల్ ఉంది గొడవ పడ్డప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ తెలియకుండా ఉంటుండే. ఆమెంతగా ఆమె బతుకుతుండే. అంటే రోజు కొడుతుండే అక్కడ? రోజంటే టార్చర్ పెడుతుండే, కొడుతుండే. అంటే వచ్చినప్పుడు కొడుతుండే, అట్లా చేస్తుండే. వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కూడా అడిగిందంట. వేరే అమ్మాయిలతో చేసిందంట ఒకసారి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా కూడా అడిగితే చాలా చెప్పిందామే. అంటే నువ్వు నేను ఉండగా నువ్వు అట్లా చేయడం అవసరం అంటే ఫ్రెండ్గా చేస్తున్నా అట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంత యూజ్ చేసుకుంటారు సార్. ఆయన బతుకుంటా ఎంతమందినన్నా చంపేశాడు. మా డాడీ ఆటో డ్రైవింగ్ చేస్తాడు సార్, మా డాడీని కూడా చంపేస్తారు రేపు. గ్యారంటీ ఉంది. నన్ను అడుగు, మమ్మల్ని పోషిస్తాడు ఆయన. ఆయన బతుకొద్దు సార్. తెచ్చి మా అక్క డెడ్ బాడీ తీసుకొని రమ్మాను, ఆయన చంపేస్తాం. లేదంటే ఉరి శిక్ష ఇప్పియండి సార్. మేము కోరుకున్నది అంతే.